హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏమండి, ఈ రోజుల్లోని జనరేషన్ పిల్లలకి చెప్తున్నాను. అంటే తిట్టుకోకండి, నన్ను ఎలా చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీరు మన స్తోమతను మించి పరిగెట్టకండి. ఎందుకంటే మన స్తోమతను మించి పరిగెడితే మన తల్లి తండ్రులు మనల్ని పెంచే విధానం కరెక్ట్గా లేదనుకుంటారు చూసే జనాలకి. వాళ్ళు రూపాయి తెస్తే రూపాయలోనే అడ్జస్ట్ అవ్వండి, 10 రూపాయలు తెస్తే 10 రూపాయల్లోనే సర్దుకుపోండి, అంతే తప్ప. కానీ నాకు అంతే కావాలి, ఇంతే కావాలి, నేను అలా బ్రతుకుతున్నాడు, ఈడు ఎలా బ్రతుకుతున్నాడు, నేను ఎలా బ్రతుకుతాను, అలా బ్రతుకుతాను అస్సలు అనకండి. ఎందుకంటే మీకోసం పాపం వాళ్ళు చాలా అప్పులు చేస్తారు, చాలా బాధలు పడతారు. నేను చాలామంది పిల్లల్ని చూస్తున్నానండి, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, మనం ఎందుకు ఎలా ఉండకూడదు అని. అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం స్వతహాగా బ్రతికింది వేరే, తల్లి తండ్రి మీద మనం డిపెండ్ అయి బ్రతికింది వేరే. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అంటే మీరు మంచిగా చదువుకోండి, మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వండి. దానికైతే స్వతహాగా మీకు ఏ హెల్ప్ కావాలన్నా మీ పేరెంట్స్ కంపల్సరీ చేస్తారు, అంతే తప్ప. కానీ ఆడు పలానా బండేసి తిరుగుతున్నాడు, లేకపోతే పలానా కారు మీద తిరుగుతున్నాడు, నేను ఎందుకు అలా ఉండకూడదు, నేను ఎందుకు ఇలా చేయకూడదు, అదైతే కరెక్ట్ కాదండి. మన ఆలోచన అది కరెక్ట్ కాదు. మీరు ఒక 15 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి 20 సంవత్సరాల లోపు మీరు ఏం చేయాలంటే మీరు పాకెట్ మనీ సంపాదించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు చదువుకునే పిల్లలకు ఖాళీ ఉండలేదు అనుకోండి, దాన్ని పట్టుకొని మీరు మీ పాకెట్ మనీ మీరు సంపాదించుకోవడానికి ట్రై చేయండి, తప్పులేదు. సంపాదించుకొని మీరు ఖర్చు చేసుకోండి, అది మీ ఖర్చు వరకు మాత్రం పరిమితం అండి. అలాని ఎప్పుడో జరిగింది ఇప్పుడు నేను అన్నాను అనుకో, అప్పుడు రోజులు వేరే ఇప్పుడు రోజులు వేరే అండి, అప్పుడు అలాగా ఇప్పుడు ఎలాగా అనేసి అంటారు. దానికోసం నేను అప్పుడు జరిగిన దానికోసం ఇప్పుడు జరిగిన దానికోసం చెప్పట్లేదు. మీ పేరెంట్స్ని మీరు దయించి బాధ పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు మీకోసం మాత్రమే బ్రతుకుతారు. ప్రతి పేరెంట్ కూడా పిల్లల మీద హోప్తోనే, పిల్లల మీద ప్రేమతో మాత్రం బ్రతుకుతారు. మీ మీద మిమ్మల్ని అంత ఇష్టపడి కానీ అంత ఇష్టంగా పెంచే పేరెంట్స్ని ఏడిపించడం కరెక్ట్ అంటారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఫోన్లే అలా కాదు అనుకుంటే మీరు స్వతహా సంపాదించుకోండి. సంపాదించిన దాంట్లోనే మీ పేరెంట్స్కి ఎంత ఇవ్వండి, మీరు అందరూ ఎంత అని తీసుకోండి, ఖర్చు చేసుకోండి. కానీ ఖర్చు అన్నామని మరీ జులాయిగా పోకండి. మన స్తోమతను బట్టి మాత్రమే మనం ముందుకెళ్ళాలి. మన స్తోమతను మించి మనం ఎప్పుడు ముందుకెళ్ళకూడదండి. అలా ముందుకెళ్ళడం వల్ల పేరెంట్స్ బాధపడాలి, ఫ్యూచర్లో మనము బాధపడాలి. ఎందుకంటే ఈ లగ్జరీ లైఫ్ అలవాటు అయిపోద్ది, దాన్ని మనం మానుకోలేము. అందుకనే ఒక్కసారి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి, అంతే తప్ప పేరెంట్స్ని ఎప్పుడు బాధ పెట్టకండి. ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఒక కామెంట్ చేయండి ప్లీజ్ అండి.